నమస్తే తెలంగాణలో మనం ప్రధాన వార్త మనం చూస్తున్నాం. పాపం శైలజ ప్రాణం పోయింది. 14 ఏళ్లకే నూరేండ్లు. 27 రోజులు పోరాడి నిమ్స్లో చనిపోయిన వాంకిడి గురుకుల బాలిక. మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థిని శైలజ వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్తో అస్వస్థత. రహస్యంగా మృతదేహాన్ని తరలించిన వైద్యులు. శోకసంద్రంలో మునిగిపోయిన తల్లిదండ్రులు. ఎంతమంది మరణిస్తే నీ గుండె కరుగుతుంది అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిని. గిరిజన బిడ్డకు శాపంగా సర్కారు నిర్లక్ష్యం మారింది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో గురుకులాల్లో ఎట్లా సంఘటనలు జరుగుతున్నాయి, గురుకులాల్లో అస్వస్థతకు గురై ఫుడ్ పాయిజన్ పాలై ఆసుపత్రుల పాలై మృత్యువుతో పోరాడుతున్నటువంటి విద్యార్థులు చూస్తున్నాం మనం. శైలజ అనే అమ్మాయి గత 25 రోజులుగా మృత్యువుతో పోరాడి చివరికి కన్నుమూసింది. ఎంత హృదయ విదారకరమైన వార్త అంటే ఇది. ఒక ప్రభుత్వ విద్యాలయాన్ని నమ్ముకొని ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని అందులో జాయిన్ చేస్తే ఆ గురుకులాల్లో నాణ్యమైనటువంటి భోజనం సరఫరా చేయకపోవడంతో, ఒక విషాహారాన్ని అందించడంతో, కలుషితమైన ఆహారాన్ని అందించడంతో ఆమె ఫుడ్ పాయిజన్ కావడం, చివరికి ప్రాణాలు కోల్పోవడం. సో ఎంత హృదయ విదారకరమైన వార్త అంటే ఇది. గురుకులాల్లో మృత్యు ఘోష కొనసాగుతుంది. దాదాపుగా 48 మంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని గురుకులాల్లో కలిపి 48 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డనటువంటి నెంబర్ మనం చూస్తున్నాం. దాంట్లో 23 ఆత్మహత్యలు ఉన్నాయి, 8 అనుమానాస్పద మరణాలున్నాయి, 13 అనారోగ్య మృతులున్నాయి. ఫుడ్ పాయిజన్తో చనిపోయిన వారు 4 ఉన్నారు. మొత్తం 886 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కాంగ్రెస్ రాజ్యంలో గురుకులాలు మృత్యు కుహారాలుగా మారుతున్నాయి. ఆహారం విషతుల్యమై కొందరు అనారోగ్యంతో, ఇంకొందరు ఆత్మహత్యలు చేసుకొని మరికొందరు విద్యార్థులు మరణిస్తున్నారు. పిల్లల మరణాలు తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగులుస్తున్నాయి. సో ఒక విద్యార్థులకు గురుకులాలంటే ఒక విద్యార్థులకు కానీ పేరెంట్స్ కానీ గురుకులాలంటే ఒక నమ్మకం ఉండేది గతంలో. ఆ నమ్మకం అనేది పూర్తిగా పోయింది. దాదాపుగా 48 మంది ఈ 11 నెలల్లో, అంటే దాదాపు నెలకు యావరేజ్గా ఒక 3 విద్యార్థులు మృత్యువాత పడ్డారు. రకరకాల కారణాలు, అంటే దాంట్లో ఫెసిలిటీస్ సరిగ్గా లేక, వాళ్ళకు ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించలేక ఆత్మహత్యల బాట పట్టడం కావచ్చు, ఫుడ్ పాయిజన్తో చనిపోవడం కావచ్చు, తర్వాత అనారోగ్యం పాలై చనిపోవడం కావచ్చు. ఇవన్నీ కూడా గురుకులాలు వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా మారింది, గురుకులాల వ్యవస్థ సమర్థంగా నిర్వహించకపోవడం వల్ల ఎటువంటి ఫలితాలు మనం చూడాల్సి వస్తుంది అనేటువంటి ఒక ఆవేదన కనిపిస్తోంది. సో ఈ పాప దాదాపు 25 రోజులుగా పోరాడి చివరికి ప్రాణాలు కోల్పోయింది. హాస్టల్లో దీపావళి రోజు మా బిడ్డకు వాంతులైనాయి. ఈ విషయం మాకు 2 రోజుల దాకా ఎవరు చెప్పలేదు. దవాఖానకు తీసుకుపోయేటప్పుడు సీరియస్గా ఉందని చెప్పిండ్రు. నిమ్స్లో చేర్పించి 20 రోజులు అవుతుంది. బిడ్డ ఆరోగ్యం గురించి డాక్టర్లు, అధికారులు ఎవరు స్పష్టత ఇవ్వలేదు. డాక్టర్లను అడిగినప్పుడల్లా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు, గ్యారంటీ ఇవ్వలేమన్నారు. మా బిడ్డ చనిపోయేదాకా మాకు ఏది సరిగ్గా చెప్పలే. మంచిగా చదువుకొని మమ్మల్ని చూసుకుంటుందని ఎంతో ఆశపడ్డాం. మా పాప చావుకు అధికారులే కారణమంటూ మీరాబాయి, శైలజ తల్లి, చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆమె రోధిస్తోంది. సో ఈ తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్పాలి, తల్లిదండ్రుల యొక్క బాధ ఎవరు తీర్చాలి అన్న ప్రశ్నలు ఈ ప్రభుత్వం ముందు ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు లోపల పేజీలో మనం చూడొచ్చు. గురుకులాల్లో 48 మంది మృత్యువాత పడ్డారు. 38 సార్లు ఫుడ్ పాయిజన్ అయింది. 886 మందికి అస్వస్థత పాలయ్యారు. కాంగ్రెస్ పాలనలో హాస్టల్లో అస్తవ్యస్తం, ప్రాణాలు పోతున్నా పట్టించుకుని రేవంత్ సర్కార్. విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల విమర్శలు కొనసాగుతున్నాయి. మృతి చెందిన విద్యార్థుల సంఖ్య మనం చూడొచ్చు. నల్గొండ జిల్లా మొదలుకొని దాదాపుగా మొత్తం 48 మంది విద్యార్థులు వివిధ కారణాల ద్వారా వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఎస్సీ హాస్టళ్ళు, మోడల్ స్కూళ్ళు, ఎస్సీ హాస్టల్, మైనార్టీ ట్రైబల్ హాస్టల్స్, కస్తూర్బా హాస్టలు, ఆదర్శ గురుకులాలు, అందుల గురుకులం, మోడల్ గురుకులం, ట్రైబల్ వెల్ఫేర్, ప్రభుత్వ గురుకులం, బీసీ గురుకులం, కస్తూర్బా, ఎస్టీ, ఇట్లా అన్ని గురుకులాల్లో కలిపి దాదాపుగా 48 మంది మృత్యువాత పడ్డారు. అంటే దీంట్లో చాలామంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు, తర్వాత అనారోగ్యం పాలై చనిపోయారు, తర్వాత ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారు. కానీ ఆ విద్యార్థులు ఆత్మహత్య బాట ఎందుకు పట్టాల్సి వస్తుంది అంటే, ఆ గురుకులాల్లో అందులో ఉన్నటువంటి ఆ వ్యవస్థ, గురుకుల వ్యవస్థ ఆ విద్యార్థులకి ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక ఆత్మస్థైర్యం నింపకపోవడం వల్ల ఇట్లా ఆత్మహత్యల బాట పడుతున్నారు. ఆత్మహత్యల బాట పడడం కావచ్చు, తర్వాత ఫుడ్ పాయిజన్ చనిపోవడం కావచ్చు, తర్వాత వేరే అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం కావచ్చు. అంటే మొత్తంగా గురుకుల వ్యవస్థ ఎంత నిర్వీర్యం అవుతుంది అనే దానికి ఈ 48 మంది విద్యార్థుల మృతి, ఆ చావులనేవి అద్దం పడుతుంది. గురుకుల వ్యవస్థ మరి రోజు రోజుకు మరింతగా దిగజారిపోతుంది, ఎవరు పట్టించుకోవట్లేరు అంటూ అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. మరొక వార్త చూస్తే, నిన్న మానుకోటలో మహాధర్నా నిర్వహించింది బీఆర్ఎస్. సో మహాధర్నాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ప్రసంగించారు. ఆ నలుగురి కోసమే రేవంత్, వీళ్లపైనే రేవంత్ ధ్యాస, వాళ్ళ ప్రయోజనాల కోసమే పనులు. ముఖ్యమంత్రి పనిచేసేది పేద ప్రజల కోసం కాదు, మహాలక్ష్మి అన్నాడు, మహారాష్ట్రలో తన్నులు తిన్నాడు. లగచర్లకు అధికారులు పోతే నిరసన తెలిపిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి పోతే ఉరికించుకొట్టుడు ఖాయం. ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు గుంజుకుంటున్నాడు. కాంగ్రెస్ గిరిజన ఎమ్మెల్యేలు రాళ్ల దాడి చేస్తారట. ఇది కేసీఆర్ దళం, ఎవరికి భయపడేది లేదు. మానుకోట గిరిజన మహాధర్నాలో కేటీఆర్ స్పష్టం చేశారు.
అన్న, ఆదాని, అల్లుడు, తమ్ముడు ఈ నలుగురు కోసమే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేద గిరిజనుల భూములు లాక్కుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. లగచర్లలో మొన్న జరిగింది అధికారుల వ్యతిరేక ప్రదర్శన కాదు, అధికారులు వెళ్తే రైతులు నిరసనే తెలిపినారు. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొడతారు. ఇదే వాస్తవం. భారతదేశంలో చాలా గొప్పోడి అనుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే రైతుల ఆందోళనతో నల్ల చట్టాలని వెనక్కి తీసుకున్నాడు. అలాంటి రైతులతోనే రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైట్. ఫార్మా పొగ, సిమెంటు సెగ, కొడంగల్లో కాలుష్య పరిశ్రమ కలవరం. ఫార్మా కంపెనీలకు తోడుగా ఆదాని సిమెంట్ ప్లాంట్ 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో సన్నాహాలు. ప్రభుత్వానికి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన సమర్పణ. సీఎం రేవంత్ ప్రెస్ మీట్లో సంచలనం వెలుగులోకి. లగచర్ల ఫార్మాతో ఇప్పటికే కొడంగల్ ఉక్కిరిబిక్కిరవుతుంది. కొడంగల్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేయడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రాంత రైతాంగంపై మరో పిడుగుపాటు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా పొగనే కాదు, సిమెంటు సెగ కూడా పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. అందున ఆదాని ఆధ్వర్యంలో ఈ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుపై ఇప్పటికే ప్రభుత్వానికి ఆసక్తి వ్యక్తీకరణ కూడా సమర్పించారు. రామన్నపేటలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ మాత్రమే. కానీ కొడంగల్లో కాలుష్యం ఎక్కువగా ఉండే సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే లగచర్లలో ఫార్మా కంపెనీయే మాకొద్దు, ఫార్మా దానివల్లనే మాకు చాలా ఇబ్బందులు అవుతాయని లగచర్ల బాధితులు ఇప్పుడే ఆందోళన చేస్తుంటే, దానికి తోడు సిమెంట్ ఫ్యాక్టరీ ఏకంగా మరింతగా కాలుష్యం వెదజల్లేటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ ఏర్పాటు చేసేందుకు ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. నిన్న మహబూబాద్లో జరిగినటువంటి మహాధర్నాకు సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మనం చూస్తున్నాం. అభిమానులకు కరచాలనం చేస్తున్న కేటీఆర్. మానుకోట రాళ్ల మహత్యం ఏమిటో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. మానుకోటలో 14 ఏళ్ల కింద నిప్పు పుట్టింది, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవాళ మీరు వద్దంటే కోర్టుకు పోయినాం, మీరు పర్మిషన్ ఇవ్వకుంటే కోర్టుకు పోయి తెచ్చుకున్నాం. కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో ఎంత కోపం ఉందో, ఎంత వ్యతిరేకత ఉందో ఈ మానుకోట మహాధర్నా చూస్తుంటే తెలుస్తుంది అంటూ కేటీఆర్ నిన్న వ్యాఖ్యానించారు. కేటీఆర్ను ఆత్మీయంగా పలకరిస్తున్న గిరిజన మహిళలు, మహాధర్నాకు భారీ సంఖ్యలో హాజరైన గిరిజనులు, రైతులు, కార్యకర్తలు. నిన్న మహాధర్నా సూపర్ సక్సెస్ అయింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేసినటువంటి ధర్నా. ఇక గిరిజనులు భూములు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. అమాయకులను జైల్లో పెట్టారు. లగచర్ల బాధితుల విడుదలకు చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య. నేను వద్దన్నా సీఎం చేస్తున్నాడు. ఫార్మాపై గురునాథ్ రెడ్డి స్పందనను వివరించిన గిరిజనులు, సీఎం దగ్గరికి తీసుకువెళ్తున్నాడని తెలిపినటువంటి రైతులను బెదిరించి భూములు లాక్కోవద్దు, పోలీసు బలగాల నడుమ సర్వే ఏంటి, ఫోర్త్ సిటీకి 330 ఫీట్ల రోడ్డు అవసరం లేదు, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. పంట భూములు తీసుకోవద్దు, కంపెనీల కోసం పంట భూములు వద్దని చట్టంలో స్పష్టంగా ఉంది. తెలంగాణ రైతు సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్. కడా ప్రత్యేక అధికారితో ఎన్హెచ్ఆర్సీ భేటీ. లగచర్ల ఘటనపై ఆరా. మరొక వార్త మనం చూద్దాం. ఆదానికి సంబంధించినటువంటి 100 కోట్ల విరాళాలని వెనక్కి ఇస్తున్నామని నా ముఖ్యమంత్రి ప్రకటించారు. సో దానికి సంబంధించిన వార్త మనం చూద్దాం. ఆదానిపై పీచేముడ్ 100 కోట్ల విరాళం వాపసు ఇస్తున్నట్లు సీఎం వెల్లడి. అధిష్టానం అక్షింతలతో నిర్ణయం, పార్లమెంట్లో నిలదీత భయం. వివరణ ఇచ్చాకే ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం అల్టిమేటం. ఢిల్లీ పర్యటనకు రాజకీయ సంబంధం లేదని సీఎం వివరణ. బీఆర్ఎస్ హయాంలో ఆదానికి కాంట్రాక్టులు అంటూ హడావుడి. కేంద్ర ప్రాజెక్టుల్ని రుద్దే ప్రయత్నంలో అభాసుపాలు. ఫ్రస్ట్రేషన్లో సీఎం రేవంత్ రెడ్డి. 28వసారి హస్తిన యాత్ర. ఆదానితో దోస్తీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనకడుగు వేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని వాపసు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే సీఎం ఈ ప్రకటన చేసినట్టుగా సమాచారం. రైట్. కొడంగల్లో ఆదాని సిమెంట్ ప్లాంట్. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయబోయి సీఎం రేవంత్ స్వయంగా తన రహస్యాలను బయటపెట్టుకున్నారు. తెలంగాణలో ఆదాని ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో, ఎక్కడ పెట్టబోతున్నారో, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా సహకరించిందో స్వయంగా వివరించారు. ఇందులో 2 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. నల్గొండ జిల్లా రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. 6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. రెండో ప్లాంట్ను కొడంగల్లో ఏర్పాటు చేసినట్లు స్వయంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించినటువంటి విషయం. అయితే విరాళం తిరస్కరణ వెనుక అనేక సందేహాలున్నాయి. రేవంత్ ద్వంద్వ ప్రమాణాలు అంటూ దాసోజు శ్రవణ్ ఫైర్ అవుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 100 కోట్ల ఆదాని విరాళాన్ని తిరస్కరించడం వెనక అనేక సందేహాలు వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 1200 కోట్లకు పైగా ఒప్పందాలని అనుమతించిన రేవంత్ రెడ్డి విరాళాన్ని వెనక్కి ఇచ్చేయడంలోని అంతర్యం ఏంటి అంటూ సోమవారం ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇక మరొక వార్త మనం చూస్తే, కొండారెడ్డిపల్లి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలో
ఒక పెద్ద ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సో దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. కొండారెడ్డిపల్లి అష్టదిగ్బంధం, గ్రామానికి వెళ్లే రోడ్లన్నీ బారికేడ్లతో మూసివేత, మీడియా రాజకీయ నేతలకు నో ఎంట్రీ, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు రోడ్డు క్లోజ్, మాజీ సర్పంచ్ సాయిరెడ్డికి కన్నీటి వీడుకోలు, భయంతో చివరి చూపు కూడా రాని స్థానికులు. మాజీ సర్పంచ్కు మిగిలిన దారి ఇదే అంటూ చిన్న సందు నుంచి ఆయన భౌతికాయాన్ని తీసుకెళ్తున్నారు. సీఎం సోదరుల వేధింపులు భరించలేక 22న ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆయన స్వయంగా లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అంతిమ యాత్ర ప్రభుత్వ ఆంక్షల మధ్య కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో అటు నుంచి వెళ్లే మార్గం లేక ఇలా ఇరుకు గల్లీ నుంచి సాయిరెడ్డి మృతదేహాన్ని తరలించాల్సి వచ్చింది. కులగణనపై బీసీల్లో అనుమానాలు, వాటిని నివృత్తి చేసే బాధ్యత ప్రభుత్వానికి. డెడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయనివ్వండి. కాంగ్రెస్కు 55 ఏళ్ల తర్వాత కులగణన గుర్తొచ్చిందా? బీజేపీ డీఎన్ఏలోనే బీసీ ఎస్సీ ఎస్టీలపై వ్యతిరేకత. ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డెడికేటెడ్ కమిషన్కు సలహాలు సూచనలతో నివేదిక సమర్పించారు. ఎమ్మెల్సీ కవిత బీసీ కులాల పునర్వ్యవస్థీకరణ సర్వే నివేదిక వచ్చాక ప్రతిపాదనలు రూపొందిస్తాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపైన అభ్యంతరాలు ఉన్నాయి. ఇప్పటివరకు 1224 విజ్ఞప్తులు, నేడు కూడా బహిరంగ విచారణ ఉంటుందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు. జనగణనలో కులగణన చేపట్టాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, రిజర్వేషన్లు 50% పెంచాలి, బడ్జెట్లో 2 లక్షల కోట్లు ఇవ్వాలి, బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీ సమర భేరీలో ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తూతు మంత్రంగా కులగణన జరుగుతోంది అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. పొదుపు సరే, దుబారా సంగతి ఏంటి? ఆఫీసు ఖర్చు తగ్గించేదెలా? ఆఫీసు ఖర్చు తగ్గించేలా సీఎస్ ఉత్తర్వులు, అధికారుల విదేశీ టూర్లు వద్దని స్పష్టీకరణ, ఆఫీసర్ల వాహనాల కొనుగోళ్లపైన నిషేధం, ల్యాప్టాప్ సెల్ ఫోన్ ఛార్జింగ్ తగ్గించాలి, సీఎస్ ఆదేశాలపై ఉద్యోగుల తీవ్ర విస్మయం, సీఎం మంత్రుల విదేశీ పర్యటనలపైన ప్రశ్నలు వస్తున్నాయి. 6 గ్యారంటీలు ఎక్కడా? ప్రభుత్వ పథకాలపై ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్తులు, పెద్దలింగాపూర్ నుంచి వెనుదిరిగిన కళాకారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో ప్రభుత్వ పథకాలపైన ప్రచారం చేస్తున్న కళాకారుల్ని స్థానికులు అడ్డుకున్నారు. 6 గ్యారంటీలు అమలు చేయలేదు, ఎట్లా ఈ ప్రచారం చేస్తున్నారంటూ కళాకారులకు ఈ ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. ఇక మహారాష్ట్ర ఎన్నికకు సంబంధించినటువంటి వార్త చూడవచ్చు. మహా సీఎంపై వీడని సస్పెన్స్ అని వార్త మనం చూస్తున్నాం. మహాయుధులు మల్లగుల్లాలు, ఏకనాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవికి శివసేన పట్టు, ఫడ్నవీస్కు అజిత్ పవార్ మద్దతు అని ఈ వార్త మనం చూస్తున్నాం. అమెరికా కొలువు కష్టమే, H1B స్పాన్సర్షిప్లకు కోత భారీగా తగ్గించిన టెక్ కంపెనీలు, ఏఐ మాంద్యమే ప్రధాన కారణాలు, భారతీయులపైనే ఎక్కువ ప్రభావం, వీసాల కోసం పెరగనున్న పోటీ అని ఈ వార్త చూడొచ్చు. రైట్, అదానికి టోటల్ షాక్, కొత్త పెట్టుబడులు లేవన్న ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం అమెరికా లంచం కేసుతో తలనొప్పి అని వార్త మనం చూస్తున్నాం. గౌతమ్ అదానికి ఫ్రాన్స్ ఇంధన రంగ దిగ్గజ సంస్థ టోటల్ ఎనర్జీస్ ఎస్ఈ షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్ సంస్థలు ఇకపై కొత్తగా పెట్టుబడులు పెట్టబోమని సోమవారం ప్రకటించింది. మళ్ళీ 80,000 పైకి సెన్సెక్స్ అని ఒక వార్త చూస్తున్నాం. 1% పైగా లాభపడిన సూచి, 314 పాయింట్లు అధికమైన నిఫ్టీ. ఇక్కడ మరొక వార్త మనం చూడొచ్చు. జనంలోకి వెళ్లేది ఎలా? ఏడాది పాలనపై కాంగ్రెస్లో అంతర్మదనం, ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేరని వైనం, కాంగ్రెస్ ఖాతాలో చెప్పుకునేందుకు ఒక్క సంక్షేమ పథకం కూడా లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా. ఏడాదంతా ఢిల్లీ టూర్లకే ముఖ్యమంత్రి సరిపెడుతున్నారు. దాదాపుగా ఒక 26-27 సార్లు ఇప్పటికీ ఢిల్లీ వెళ్ళారు ఈ టూర్తో. కానీ ఢిల్లీకి ఏడాది మొత్తం ఢిల్లీకి వెళ్తున్నారు, ఢిల్లీ టూర్లు కొడుతున్నారు తప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అది కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించామని చెప్తున్నారు. కానీ ఆ ఉచిత బస్సు ప్రయాణం కూడా మేనిఫెస్టోలో చెప్పింది ఒకటి, 6 గ్యారంటీలో చెప్పింది ఒకటి, బయట అమలవుతుంది ఒకటి. మహిళలకు, తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు. అంటే అన్ని ఆర్టీసీ బస్సుల్లో అన్నారు. అంటే ఎక్కడ ఎటువంటి షరతులు కానీ కండిషన్స్ కానీ ఏం చెప్పలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని కేవలం ఎక్స్ప్రెస్ వరకు మాత్రమే పరిమితం చేశారు. తర్వాత డీలక్స్ కానీ, సూపర్ డీలక్స్ కానీ, ఏసీలు కానీ దేంట్లో అవి కూడా ఆర్టీసీ బస్సులే. కానీ ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ కూడా మహిళలకు కలవలేదు. కేవలం ఒక ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు లోకల్ బస్సులో మాత్రమే ప్రయాణాన్ని, ఉచిత ప్రయాణాన్ని కల్పించారు. సో అందుకే జనంలోకి ఎట్లా వెళ్ళాలి, జనానికి మొహం ఎట్లా చూపించుకోవాలనేది తర్జన భర్జన పడుతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు చేపట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనదైన ముద్ర వేసుకున్నారు. కానీ కాంగ్రెస్ ఏడాది పాలనలో చెప్పుకునేందుకు ఒక్క సంక్షేమ పథకము లేదు. పైపెచ్చు మూసి కూల్చివేతలు, లగచర్ల గిరిజనుల భూములు గుంజుకోవడం ఘటనలతో ప్రజల్లో పార్టీ ప్రతిష్ట మసకబారింది. ఈ నేపథ్యంలో ఏ ముఖం పెట్టుకొని ఏడాది సంబరాలంటూ ప్రజల్లోకి వెళ్ళాలి అన్నదానిపైన కాంగ్రెస్ నేతల్లో అంతర్మదనం మొదలైంది అని ఈ వార్త మనం చూస్తున్నాం.
మరొక వార్త చూస్తే పింఛన్ల గురించి ఇంకా అక్కడక్కడ ఆందోళనలు ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. పింఛన్ కోసం రోడ్డెక్కిన వృద్ధులు. నారాయణపేట జిల్లాలో ఘటన జరిగింది. దువ్వాడలో పింఛన్ కోసం వృద్ధులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. మాజీ సర్పంచుల నిర్బంధం అని మరొక వార్త చూస్తున్నాం. బిల్లులు చెల్లించాలని కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన. అరెస్ట్ చేసిన పోలీసులు 5 గంటల పాటు పీటీసీలో నిర్బంధం. కలెక్టరేట్ వద్ద ఇష్టారీతిగా వ్యవహరించిన పోలీసులు 2 గంటల పాటు ఇబ్బందులు పడ్డ ఉద్యోగులు అంటూ వార్త మనం చూస్తున్నాం. పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరుతూ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేసినటువంటి తాజా మాజీ సర్పంచుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఎక్కడ మాజీ సర్పంచులు ఆందోళన చేసినా తమ పెండింగ్ బిల్లులు ఎన్నో ఉన్నాయి, గ్రామాల అభివృద్ధి కోసం సొంత నిధులు ఖర్చు పెట్టుకొని మేము గ్రామాల అభివృద్ధి కోసం పనిచేశాం కాబట్టి ఆ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి అనేది వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్, న్యాయమైనటువంటి కోరిక. కానీ దాన్ని కూడా ప్రభుత్వం తీర్చకుండా ఎప్పుడు ఎటువంటి ప్రోగ్రాం తీసుకున్నా కూడా మాజీ సర్పంచులందరినీ అరెస్టు చేసి వాళ్ళని తీవ్ర ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు అని మరొక వార్త చూడొచ్చు. న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక విభాగం కాదు, అక్రిడేటెడ్ జర్నలిస్టులు కూడా ప్రత్యేక విభాగం పరిధిలోకి రారు. ఆర్టికల్ 14ను ఉల్లంఘించేలా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని వార్త చూస్తున్నాం. జర్నలిస్టులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామంటూ టీయూడబ్ల్యూజే చెప్తోంది. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత విచారకరమని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాట్ అలీ, ప్రధాన కార్యదర్శి కె రామనారాయణ, ఉప కార్యదర్శి కె రాములు పేర్కొన్నారు. జర్నలిస్టుల దీనమైన జీవన పరిస్థితుల్ని మానవీయ కోణంలో అర్థం చేసుకుని గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అనుకూలంగా తీర్పునిస్తే దాన్ని కొట్టివేసి తీర్పు ఇవ్వడం దురదృష్టకరమంటూ విచారం వ్యక్తం చేశారు. రైట్గా మరొక వార్త చూస్తే ఆర్ఎస్ఎస్ లక్ష్యాన్ని నెరవేరుస్తున్న కాంగ్రెస్. కార్పొరేట్ల లాభాల పల్లకిని మోస్తున్న సీఎం రేవంత్. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలు తొక్కిన కాంగ్రెస్. రాష్ట్ర మావోయిస్టు పార్టీ బహిరంగ లేఖ అని మరొక వార్త చూడొచ్చు. రైట్గా మిగతా వార్తలు చూస్తే గూడు ఎప్పుడని ఒక వార్త చూస్తున్నాం. మార్చిలో ఇందిరా మహిళల పథకం షురు. 8 నెలలు గడిచిన అమలేది. లక్షల మంది పేదల నిరీక్షణ. ఇందిరమ్మ కమిటీల నియామకం పూర్తి కాలేదు. జాబితాలు ఖరారయ్యేది ఎప్పుడు? ఇళ్ల కోసం 80.54 లక్షల దరఖాస్తులు వచ్చాయంటూ ఈ వార్త ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. కాంగ్రెస్ను కూకడి వేళ్లతో పిగిలిస్తామంటూ నిన్న మానుకోట మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా చూడొచ్చు. రైట్, తెలంగాణ టుడేలో సాక్షి చూద్దాం. సాక్షిలో సారీ అన్నం మాకొద్దు, నాణ్యత లేకుండా వండుతున్నారంటూ విద్యార్థుల ఆవేదన. జగిత్యాలలో ప్రజావాణిలో ఫిర్యాదు. కరీంనగర్లో రోడ్డెక్కినటువంటి చిన్నారులు, అలాగే చికిత్స పొందినటువంటి ఆశ్రమ విద్యార్థిని శైలజ మృతి అనే వార్త కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అంటే గురుకులాల్లో విద్యార్థులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనేది, సరే ఆత్మహత్యలు అనేది ఇందాక మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసినట్టుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా అన్ని గురుకులాల్లో కలిపి మొత్తం 48 మంది విద్యార్థులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. సో దాంతోపాటు దాని కొనసాగింపుగా మా పాఠశాలలో భోజనం బాగాలేదు, ఈసారి మాకు ఈ అన్నం వద్దు, నాణ్యత లేకుండా వండుతున్నారంటూ విద్యార్థులు కూడా రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ టుడే బీఆర్ఎస్ వావ్ టు స్టాండ్ బై దళిత్ అండ్ ట్రైబల్ ఫార్మర్స్. కేటీఆర్ సేస్ పార్టీ విల్ కంటిన్యూ టు ఫైట్ అగేన్స్ట్ యాంటీ పీపుల్ పాలసీస్ ఆఫ్ కాంగ్రెస్ అంటూ మానుకోట మహాధర్నాకు సంబంధించినటువంటి వార్త చూడొచ్చు. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.